ముందుగా ఉల్లిపాయతో పచ్చడి తయారీ కోసం ఈ విధంగా వెడల్పాటి కడాయి పెట్టుకొని పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఓసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. అడుగంటకుండా మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నుండి 10 నిమిషాల సేపు మగ్గించండి. ఇవి చాలా త్వరగానే మగ్గిపోతాయి. తగినంత మోతాదులో కారం పొడిని వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. మిక్సీ జార్ తీసుకొని దోరగా వేయించుకున్న పల్లీలను పొట్టుతో సహా వేయండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. రెగ్యులర్గా పచ్చిమిరపకాయలతో చేసుకునే చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎండు కారం, ఉల్లిపాయలతో చేసుకునే ఈ పచ్చడి కూడా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీలోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఇలా తాలింపు పెట్టుకుంటే చట్నీ రెడీ. కేవలం వేరుశెనక్కాయలతో మాత్రమే చేసుకునే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.